వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ శ్రీకాకుళం కోర్టు ఎదుట లొంగిపోయాడు. అతనికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదలవలసలో 4 కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలపై తమ్మినేని చిరంజీవి నాగ్పై ఫోర్జరీ కేసు నమోదైంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణిశ్రీలకు హైకోర్టు షరతులతో కూడిన తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం తమ్మినేని సీతారాం జూలై 29న శ్రీకాకుళంలో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరయ్యారు. భూ యజమానికి బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారని ఆరోపించారు. ఒడిశాకు చెందిన ఒక మహిళను యజమాని కుమార్తెగా చూపిస్తూ ఫోర్జరీ పత్రాలతో ఆ విలువైన స్థలాన్ని తమ్మినేని కుమారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. సొంత సొమ్ముతోనే ఆ ప్లాట్లు కొన్నట్లు నిరూపించడంతో తమ్మినేని కుమారుడు విఫలమయ్యారని కోర్టు తేల్చింది.